హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ప్రజలకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చండి. 2025 కొత్త సంవత్సరంలో అడుగు పెట్టగానే మన తెలంగాణలో ఉన్న ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే గతంలో హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రకారంగా 2 పథకాలైతే విడుదలైతే చేస్తుందండి. సో మొత్తానికి వచ్చేసి మొదటి పథకంగా మనకైతే ఇందిరమ్మ ఇల్లులు అనుకోవచ్చు. మొత్తంగా హామీ ఇచ్చిన విధంగానే మనకైతే ఇల్లులనే ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందని మనకైతే పొంగులేటి శ్రీనివాస్ గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి. సో మొత్తానికి వచ్చేసి మనకి హామీ ఇచ్చిన విధంగా ఏ రోజున వచ్చేసి ఇల్లులకు సంబంధించిన పథకాలు అనేది మనకైతే మొదలు పెడతారు. అలాగే ఈ డబ్బులు ఏమైనా మనకి అకౌంట్లో అయితే వచ్చే అవకాశం అయితే ఉందా, పూర్తి వివరాలు అనేది మనమైతే ఈ రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం అండి. ఒకవేళ మీరు కనుక దీనికోసం ఎదురు చూస్తున్న ప్రజలైతే ఎవరైతే ఉంటారో మన ఛానల్లో వీడియో చూసేవాళ్ళు ఒక్కసారి మీరైతే ఈ వీడియో మాత్రం పూర్తిగా ఎండ్ వరకు చూడండి. మీకైతే ఇందిరమ్మ ఇల్లులు పథకం ద్వారా మనకైతే ఏ రోజున డబ్బులు అయితే వస్తుంది, అలాగే ఇల్లు అనేది ఏ రోజున వస్తుంది, పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు ఈ వీడియోలో అయితే మనమైతే మాట్లాడుకోవచ్చు అండి. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, ఓకేనా ఫ్రెండ్స్. సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్ ముందు గతంలో హామీ ఇచ్చిన విధంగానే ఇందిరమ్మ పథకం ద్వారా వచ్చేసి ఇల్లులు అయితే ఇస్తానని చెప్పారు కదా. సో మొత్తానికి వచ్చేసి మనకైతే డిసెంబర్ 22వ తారీఖు నుంచి ఇప్పుడు జనవరి 8వ తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో ప్రతి గ్రామంలో సర్వే అనేది చేపిస్తున్నారండి. మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఇందిరమ్మ పథకం ద్వారా వచ్చేసి ఒక నియోజకవర్గానికి 4500 ఇల్లులు వచ్చేసి శాంక్షన్ అయితే చేస్తుందండి. సో ఇలా చూసుకుంటే ఒక ఇల్లుకి ఖర్చు చూసుకుంటే మనకైతే 5 లక్షల రూపాయలు అనేది మనకి ప్రజల ఖాతాలో, అంటే ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వారి ఖాతాలో అయితే 5 లక్షల రూపాయలు అయితే జమ చేస్తారట. సో మొత్తానికి వచ్చేసి 5 లక్షల రూపాయలు ఎలా చేస్తారంటే మనకి 3 విడతల కింద అయితే భాగం చేసి ఒక విడతకి కొంత డబ్బులు, దాని తర్వాత కొంత డబ్బులు, పూర్తి స్థాయిలో వచ్చేసి మనకి 3 విడతల్లో 5 లక్షల రూపాయలు అనేది దీనికైతే మనకైతే మన అకౌంట్లో అయితే వస్తాయట. అది కూడా అందరికైతే కాదంటే ఎవరికైతే ఇల్లు లేదో పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో అర్హత కలిగి ఉన్న వారికి మాత్రమే మనకైతే ఈ అమౌంట్ అనేది వారి ఖాతాలో 3 స్టేజీల కింద అయితే ఇల్లు కట్టుకోవడానికి మాత్రమే ఈ డబ్బులు అయితే పంపిణీ అయితే చేస్తుందండి కాంగ్రెస్ ప్రభుత్వం, మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా. సో ఇలా చూసుకుంటే దీనికి అర్హత కలిగిన వాళ్ళ లిస్ట్ అనేది మనకైతే ఈ నెల 26వ తారీఖున వచ్చేసి విడుదల చేస్తున్నట్టు మనకైతే సమాచారం అయితే ఇచ్చారండి. సో మొత్తానికి పొంగులేటి శ్రీనివాస్ గారు, అలాగే రైతన్నలు కూడా గతంలో హామీ ఇచ్చిన విధంగా రైతు భరోసా గురించి కూడా మనకైతే మాట్లాడడం అయితే జరిగింది. సో రైతు భరోసా పథకం ద్వారా కూడా మనకైతే డబ్బులు అయితే వస్తున్నాయట ఈ నెల 26వ తారీఖు నుంచి. దాని గురించి కూడా మనమైతే పూర్తి స్థాయిలో అయితే మాట్లాడుకోవచ్చు అండి నెక్స్ట్ వీడియోలో. సో మీరు కనుక ఇందిరమ్మ ఇల్లుల కోసం ఎదురు చూస్తున్న వారు అయితే ఎవరైతే ఉంటారో వీడియో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మీ ఊర్లో సర్వే అయిందా లేదా అనేది కంపల్సరీ కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే మీ తోటి ఎవరైతే వ్యూవర్షిప్ అయితే ఉన్నారో మన సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. కాబట్టి మీరైతే కంపల్సరీ మీకు ఊర్లో సర్వే చేశారా లేదా అని కంపల్సరీ చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా.